భద్రతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని అంటే పార్టీ ఫిరాయింపులపై వివేకానంద గౌడ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. 2014లో టీడీపీ తరపున గెలిచిన వివేకానంద టీఆర్ఎస్తో జతకట్టారని, 2018 వరకు కొనసాగారని, అది ఫిరాయింపు కాదా అని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా మరి స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది. పార్టీ ఫిరాయించిన వ్యక్తుల మీద డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి ఆయన ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిండు. గతంలో 2014లో వివేకానంద గారు టీడీపీ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత ఏం జరిగింది, ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది. మరి అదేవిధంగా 2014లో టీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు గెలిచింది. సో 2018 ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళ దాంట్లో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళు గెలిచింది 63, ఇంకా 27 మంది ఎవరు మరి ఏ పార్టీలకించి వచ్చి మీ దాంట్లో జాయిన్ అయినరు? అది పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డట్టు కాదా?